హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఇక సామాన్యులకు ఊహించని భారీ షాక్. ఇక భారీగా పెరగనున్న వీటి ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధరలు పెరుగుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సామాన్యుడి జేబుకి భారీగా చిల్లుపడనుంది. నిత్యావసరాల ధరలను కంపెనీలు సైలెంట్గా పెంచుతున్నాయి. భారతదేశంలో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు 2% నుంచి 5% వరకు ధరలు పెంచాయి. దీనికి ప్రధాన కారణాలు రా మెటీరియల్ ఖర్చులు పెరగటం, రూపాయి బలహీనపడటం. ఈ రెండూ కలిసి కంపెనీల ప్రాఫిట్ మార్జిన్లపై ఒత్తిడి తెచ్చాయి. అందుకే కొంతకాలం ఆగిన తర్వాత ఇప్పుడు ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏ ప్రొడక్టుల ధరలు పెరుగుతున్నాయి, ప్రభావం ఎలా ఉంటుంది, వివరాలు ఒకసారి తెలుసుకుందాము. ఇక జీఎస్టీ కోతల తర్వాత పరిస్థితి. సెప్టెంబర్లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రేట్లను తగ్గించింది. ఆ సమయంలో కంపెనీలు వెంటనే ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాయి. ఎందుకంటే యాంటీ ప్రాఫిటరింగ్ నిబంధనల ప్రకారం ట్యాక్స్ తగ్గింపు లాభాన్ని కంపెనీలు తమ వద్ద ఉంచుకోకూడదు. అందుకే అప్పట్లో ధరలు పెంచకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ ఇప్పుడు ఇన్పుట్ ఖర్చులు మళ్ళీ పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అయ్యింది. ఇక ఏ ప్రొడక్టుల ధరలు పెరుగుతున్నాయి? ఈ త్రైమాసికంలో స్టోర్లలో ఇప్పటికే కొన్ని ప్రొడక్టులు ఎక్కువగా ధరలతో కనిపిస్తున్నాయి. వాటిలో డిటర్జెంటు, హెయిర్ ఆయిల్స్, చాక్లెట్లు, నూడిల్స్, తృణధాన్యాలు ఉన్నాయి. ఇక ధరల పెంపు ఒక్కసారిగా కాకుండా సెలెక్టెడ్ ప్యాకులపై దశల వారీగా అమలు చేస్తున్నాయి. ఇక డాబర్ ఇండియా ప్రస్తుత 4వ త్రైమాసికంలో 2% ధరల పెంపును ప్రకటించింది. జీఎస్టీ కోతల తర్వాత రెగ్యులారిటీ సమస్యల భయంతో గతంలో పెంపును వాయిదా వేసిందని కంపెనీ తెలిపింది. ఇక కొత్త ధరలు వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఇక హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ హోమ్ కేర్ విభాగంలో ధరలను పెంచుతోంది. ఇందులో సర్ఫ్ ఎక్సెల్, రిన్, విమ్, అలాగే డొమెక్స్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. కొన్ని అధిక ధరల ప్యాకులు ఇప్పటికే మార్కెట్కు చేరుకున్నాయి. అలాగే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో టీ ధరలు కూడా పెరగనున్నాయి. అయితే రాబోయే నెలల్లో వస్తువుల ధరలు ఎలా ఉంటాయో చూసి తగ్గినట్లు సర్దుబాటు చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఇక రా మెటీరియల్ ఖర్చుల ప్రభావం. ధరల పెంపుకు ప్రధాన కారణం రా మెటీరియల్ ఖర్చుల పెరుగుదల. కొబ్బరి నూనె ధరలు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దానికి అనుసంధానమైన కెమికల్స్ ఖరీదు కూడా పెరిగింది. పర్సనల్ కేర్, క్లీనింగ్ ప్రొడక్టులు క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్పై ఆధారపడతాయి. ఇక రూపాయి బలహీనపడటం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. దీంతో దిగుమతి చేసుకునే ఓట్స్, బాదం వంటి ఇంగ్రీడియంట్స్ ఖరీదు మరింత పెరిగింది. ఇది బ్రేక్ఫాస్ట్ ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. ఇక అమ్మకాలు పెరిగినా ఒత్తిడిలో లాభాలు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ధరలు పెరిగినా డిమాండ్ పూర్తిగా తగ్గలేదు. FY26 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 3వ త్రైమాసికంలో FMCG కంపెనీలు సుమారు 9% రెవెన్యూ గ్రోత్ నమోదు చేశాయి. సేల్స్ వాల్యూములు సగటున 6% పెరిగాయి. అయితే ఈ వృద్ధి ఉన్నప్పటికీ మార్జిన్ల విస్తరణ కష్టంగా మారింది. ఎందుకంటే అధిక ఇన్పుట్ ఖర్చులు లాభాలను తగ్గిస్తున్నాయి. అంటే కంపెనీలకు అమ్మకాలు పెరిగినా నికర లాభం అంతగా పెరగటం లేదు. ఇక వినియోగదారులపై ప్రభావం. రోజువారీ ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా 2% నుంచి 5% వరకు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా భారీ పెంపు కాకుండా దశల వారీగా అమలు చేస్తున్నారు. డిమాండ్ తగ్గకుండా మార్జిన్లను రక్షించుకోవటానికి కంపెనీలు ఇలా చేస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో రా మెటీరియల్ ధరలు తగ్గితే ధరల ఒత్తిడి తగ్గవచ్చు. కానీ రూపాయి బలహీనత, గ్లోబల్ కమోడిటీ ధరలు అలాగే కొనసాగితే మరిన్ని వస్తువుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది.